ఆరోగ్యం ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం వైద్యరంగ నిపుణులు డాక్టర్ జెడ్ఎస్ శివప్రసాద్ గారు వివరించిన నాసిరకం ఔషధాలతో నగుబాటు అనే అంశంలోని విషయాలను తెలుసుకుందాం. భారతీయ ఫార్మా రంగం ఔషధాల ఉత్పత్తిలో ప్రపంచంలోనే 3వ స్థానంలో ఉంది. సుమారు 3000 ఔషధ కంపెనీలు, 10,000కు పైగా కర్మాగారాలు కలిగి ప్రపంచ ఔషధ భాండాగారంగా వాసికెక్కింది. ఈ క్రమంలో గత 2 దశాబ్దాలుగా ఏటా 9% వృద్ధి రేటుతో ముందుకు దూసుకుపోతున్న ఫార్మా పరిశ్రమకు గత 4-5 ఏళ్లుగా విమర్శలు ఎదురవుతున్నాయి. లాభాపేక్షతో కొన్ని కంపెనీలు చేసిన తప్పిదాలతో ఇలాంటి పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తోంది. శ్రీలంక, గాంబియా, ఉజ్బెకిస్తాన్, అమెరికా వంటి దేశాలకు కొన్ని కంపెనీలు సరఫరా చేసిన నాసిరకం మందులతో పలువురు ప్రాణాలు కోల్పోవడం విమర్శలకు దారితీసింది. జమ్మూలో దగ్గుమందు కారణంగా 2019లో పలువురు చిన్నారులు మృత్యువాత పడ్డారు. నాసిరకం మందులు వికటించి పలు అనర్థాలకు దారితీస్తున్న ఘటనలు దేశంలో తరచూ వెలుగు చూస్తూనే ఉన్నాయి. 2022లో గాంబియాలో చోటు చేసుకున్న దుర్ఘటన ప్రపంచ దేశాలను కుదిపివేసింది. భారత్లో తయారైన దగ్గుమందులలో ప్రమాదకర స్థాయిలో నిక్షిప్తమై ఉన్న విషపూరితాలు ఈ ఘటనకు కారణమని తేలింది. ఈ ఉదంతం భారత ఔషధాల నాణ్యత, భద్రతలపై అంతర్జాతీయంగా చర్చకు తెరతీసింది. భారత్లో తయారయ్యే కొన్ని ప్రమాదకర ఔషధాల వినియోగం పట్ల అప్రమత్తం కావాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. భారతీయ ఔషధ ఉత్పత్తులను హెచ్చు స్థాయిలో వినియోగించే దేశమైన అమెరికాకు చెందిన FDA కూడా ఇదే అంశంపై ఆందోళన వ్యక్తం చేసింది. భారతదేశ మందుల తయారీ కర్మాగారాలపై తనిఖీలు నామమాత్రంగానే ఉన్నట్లది పేర్కొంది. దీనితో నిబంధనలకు తిలోదకాలు ఇచ్చిన కొన్ని మందుల కంపెనీలు తయారు చేసే ఔషధాల పనితీరు ప్రశ్నార్థకంగా మారినట్లు వ్యాఖ్యానించింది. భారత ప్రభుత్వ అధికారిక రికార్డుల ప్రకారం దేశంలోని 3 రాష్ట్రాలలో 2007-2022 మధ్య నిర్వహించిన తనిఖీలలో పలు విషయాలు వెల్లడయ్యాయి. ఇందులో వివిధ ఔషధ బ్రాండ్లు దిగజారిన నాణ్యత ప్రమాణాలతో నాసిరకంగా ఉన్నట్లు గుర్తించారు. భారత్లో ప్రస్తుతం అమలవుతున్న ఔషధ చట్టాలు 1945లో రూపొందినవి. 1988-2005లలో 2 సార్లు ఈ చట్టాలకు సవరణలు జరిగిన సమకాలీన పరిస్థితులకు అనుగుణంగా మార్పు చేర్పులు చేపట్టలేదన్నది నిపుణుల ఆరోపణ. ఔషధాల నాణ్యతతో పాటు అవి సురక్షితంగా పనిచేయడం కూడా కీలకమే. క్లినికల్ ట్రయల్స్ నిర్వహణ, ఉత్పత్తి ప్రక్రియలో అనుసరించవలసిన ఉత్తమ తయారీ పద్ధతులను చట్టాల్లో పొందుపరచకపోవడం ప్రధాన ప్రతికూలాంశం. దీనితో నాణ్యతా ప్రమాణాలకు తిలోదకాలిచ్చి కొన్ని కంపెనీలు నాసిరకం మందులను విచ్చలవిడిగా మార్కెట్కు పంపిస్తున్నాయి. మందుల నాణ్యతను నియంత్రించవలసిన కేంద్ర ఔషధ ప్రామాణిక నియంత్రణ సంస్థ పనితీరుపై కూడా పలు విమర్శలు ఉన్నాయి. సిబ్బందికి తీవ్ర కొరతతో పాటు అధునాతన శాస్త్రీయ విధానాలు అందుబాటులో లేకపోవడంతో కఠిన నియంత్రణ కరువై కొన్ని కంపెనీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. ఆర్థికంగా బలీయమైన ఫార్మా రంగం ముందు అధికార యంత్రాంగం పనితీరు తేలిపోతున్నట్లుగా పలువురు నిపుణులు పేర్కొంటున్నారు. కఠిన నియమ నిబంధనలను అనుసరించే అమెరికా, బ్రిటన్ వంటి దేశాలకు నాణ్యమైన ఔషధ ఉత్పత్తులను సరఫరా చేస్తూ బలహీన దేశాలకు స్వదేశీ విపణికి మాత్రం నాసిరకం ఔషధాలను చేరువేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. భారత్ను అంతర్జాతీయ ఔషధ విపణిగా భావించిన మోదీ ప్రభుత్వం ఫార్మా రంగం ప్రతిష్టకు పునరుజ్జీవం కలిగేలా సంస్కరణలకు నాంది పలికింది. నాణ్యత తదితర అంశాలకు పెద్దపీట వేస్తూ కొన్ని నిబంధనలను అమలు చేయాలంటూ 2024 జనవరి మొదటి వారంలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ప్రజల ఆరోగ్య అవసరాలకు తయారయ్యే మందులు నిర్దేశిత నాణ్యత కలిగి ఉండాలి.
ఆయా ఔషధ ఉత్పత్తులు మంచి చెడులకు సంబంధిత కంపెనీలదే పూర్తి బాధ్యత అని ప్రభుత్వం స్పష్టం చేసింది. అన్ని కంపెనీలు తమ ఉత్పత్తుల పట్ల జవాబుదారీతనం కలిగి ఉండాలనేది మరో అంశం. ముడి పదార్థాలను వివిధ పరీక్షల ద్వారా ఉత్తమమైనవిగా గుర్తించిన తరువాతే మందుల తయారీలో వినియోగించాలి. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన ఉత్తమ తయారీ పద్ధతులను అనుసరించి ఉత్పత్తి చేయాలి. ఇందుకు అవసరమైన మౌలిక వస్తువులు, కర్మాగారాలు, యంత్ర పరికరాలు, ముడి సరుకు, గోదాములు తదితర అంశాల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. ప్రతి ఔషధం నాణ్యత తదితర అంశాలపై వివిధ స్థాయిల్లో నివేదికలు తప్పనిసరి. మందుల తయారీలో వాడే యంత్రాల పనితీరుపై ధృవీకరణ అత్యావశ్యకం. ఉత్పత్తి చేసిన మందుల జాబితాలను కూడా పారదర్శకంగా కంప్యూటరీకరణ చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ప్రజల ప్రాణాలతో ముడిపడి ఉన్న ఫార్మా రంగాన్ని యుద్ధ ప్రాతిపదికన గాడిలో పెట్టకపోతే సమీప భవిష్యత్తులో మరిన్ని ఒడిదుడుకులు తప్పవు. ఈ రంగంలో అంతర్జాతీయ స్థాయి సంస్కరణలకు శ్రీకారం చుట్టాలి. కఠినమైన నియంత్రణకు మార్గం సుగమం చేయాలి. మారుతున్న కాలానికి అనుగుణంగా పటిష్టమైన న్యాయ నిబంధనలను చేపట్టాలి. నాణ్యతను పాటించే విషయంలో అన్ని సవాళ్లను అధిగమించి విలువలతో కూడిన ఉత్పత్తులకు జీవం పోస్తేనే భారతీయ ఔషధ రంగానికి భవిత ఉంటుంది. నాణ్యత కొరవడిన నాసిరకం ఔషధాలతో వ్యాధుల నిర్మూలన, నియంత్రణ క్లిష్టతరమయ్యింది. సూక్ష్మజీవులు చికిత్సలకు లొంగక ప్రాణాంతకమైన మొండి జీవులుగా మారుతున్నాయి. యాంటీబయోటిక్స్ ఔషధాల పట్ల నిరోధకత పెచ్చుమీరుతోంది. ఈ ఔషధాలు మూత్రపిండాలు, కాలేయం వంటి అవయవాల పనితీరుపై చెడు ప్రభావం చూపుతున్నాయి. అలర్జీలతో పాటు ప్రతికూల ప్రభావాలు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. వ్యాధులతో బాధపడే రోగులు నాసిరకం మందుల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. ఫలితంగా వైద్య వర్గాలు విశ్వసనీయతను కోల్పోతున్నాయి. ఈరోజు మనం నాసిరకం ఔషధాలతో నగుబాటు అనే అంశం గురించి తెలుసుకున్నాం కదా. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా ఆరోగ్యం ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ ని ప్రెస్ చేయడం. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.